Save the date, September 22nd, Monday 11 a.m. గంటల తరబడి మీ సెల్ ఫోన్ చూస్తారు కానీ ఒక చెట్టు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయరు. ఈ సెల్ ఫోన్ చూస్తే ఒకసారికి పర్వాలేదు కానీ అదే పనిగా చూస్తే మీ మైండ్ ఖరాబ్ అయిపోయి మనం పిచ్చి పట్టే పరిస్థితికి వస్తాం. ఏదైనా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రాను రాను నాకు పెద్ద సమస్య రాబోయే రోజుల్లో అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే మీ ఆరోగ్యానికి హాస్పిటల్ పోతే మందులు ఇవ్వగలుగుతారు, కానీ ఈరోజు మెంటల్ సిక్నెస్ వస్తూ ఉంది. అంటే చాలామంది, కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి ఇలాంటి టెన్షన్ పెట్టుకొని టెన్షన్లో ఏదంటే చేసే పరిస్థితికి వస్తారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున సమస్యలు రాబోతున్నాయి. ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ కూడా పెద్ద స్ట్రెస్ ఉంటుంది. అందుకే నేను ఇంకొక మాట చెప్పాను. మొన్నే మీరు చూశారు, యోగా డే అన్నాం. 30 రోజులు అన్ని ఊర్లో మీ అందరికీ ప్రమోట్ చేశాం. ప్రపంచంలో గిన్నీస్ రికార్డు వచ్చింది. 3,20,000 మంది విశాఖపట్నంలో తెల్లవారితో 5 గంటలకు వచ్చి యోగా చేశారంటే అది ఈ ప్రభుత్వం ప్రమోట్ చేసిన విధానం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యోగాకు ₹1 ఖర్చు లేదు, కానీ మన ఆరోగ్యం స్ట్రెస్ బరస్ట్ ఇది అవుతుంది. ఎప్పటికప్పుడు మనందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. తొందరలోనే నేను ఒక సంజీవిని ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాను. యూనివర్సల్ హెల్త్ తీసుకొస్తాను. ఆ యూనివర్సల్ హెల్త్లో చిన్న పెద్ద తేడా లేకుండా, ధనిక పేద తేడా లేకుండా అందరికీ ₹2.5 లక్షల ఇన్సూరెన్స్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ తర్వాత పేదవాళ్ళందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు డబ్బులు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్లని చెప్పి అందరూ అనారోగ్యం పాలైతే మీ వల్ల మీ ఇంటికి కూడా నష్టం, సమాజానికి కూడా నష్టం. అందుకే నేను సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాను. సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం ఉందా? తమ్ముళ్ళు దించిన మళ్ళీ తీసుకుంటాం. మళ్ళా సంజీవని ప్రాజెక్టు జ్ఞాపకం ఉందా మీ అందరికీ? లక్ష్మణుడిని కాపాడుకున్నారు యుద్ధంలో. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోతే కాపాడాలంటే ఏమిటంటే సంజీవిని ఔషధ మొక్క కావాలన్నారు. అప్పుడు ఎవరు తెస్తారంటే హనుమంతుడిని తెస్తానని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకు తెలియకపోతే ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ పర్వతంలో ఉండే సంజీవిని మొక్క తీసుకొని లక్ష్మణుడు చూపిస్తే అప్పుడు స్పృహ వచ్చింది. అంటే లక్ష్మణుడిని కాపాడారు. అట్లనే ప్రపంచంలో ఉండే మన రోగాలకు ఎలాంటి నాలెడ్జ్ కావాలన్నా అది తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా సంజీవని ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ప్రపంచంలోని కుబేరుడిగా ఉండే బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి టెక్నాలజీ నాలెడ్జ్ ఇవ్వడానికి సహకరించడానికి వచ్చాడు. ఇప్పటికీ కుప్పం ఒక పైలట్ చేశాం, చిత్తూరు స్టార్ట్ చేశాం. తొందరలోనే ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా ప్రధానంగా ప్రివెంటివ్ హెల్త్, అదే మాదిరిగా రియల్ టైం హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరే ఉండి మిమ్మల్ని మానిటర్ చేసే విధానం, అవసరమైతే హాస్పిటల్కి వస్తే సమర్థవంతంగా ట్రీట్ చేసే మెకానిజానికి తొందరలోనే శ్రీకారం చుడతాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు క్లీన్గా ఉండడమే కాదు, పరిసరాలు శుభ్రంగా ఉండడమే కాదు, మురికి కాలువలో ఉండే మురుగునీరు ట్రీట్మెంట్ చేయడమే కాదు, ఎక్కడికక్కడ గ్రీన్గా ఉండాలి, చెట్లు పెట్టాలి. ఆ విధంగా నేను ఒకటే ఆలోచిస్తున్నాను.
2047కు ఆంధ్రప్రదేశ్లో 50% గ్రీన్ కవర్ ఉండాలి. ఈరోజు చెట్లు లేకుండా పోయినాయి, కానీ ఇటీవల పెడుతూ వస్తున్నాం. ఇప్పటికి 31% గ్రీన్ కవర్ ఉంది. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరానికి ఒక చెట్లు పెట్టే కార్యక్రమానికి ముందుకిచ్చి రాబోయే 4-5 సంవత్సరాల్లో 37% పోతాం. నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క మనిషి ఒక చెట్టు పెట్టాలి. ఇది మన బాధ్యత. చెట్టు పెట్టకపోతే మీకు గాలి పీల్చే హక్కే లేదు. గాలి పీల్చకపోతే ఏమవుతారు మీరు? ఏమవుతారు? కాబట్టి స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్టు పెట్టే బాధ్యత మనందరిది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. క్లీన్‌నెస్ మీద పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేస్తున్నాం. దీనిపైన మీరు చూస్తే మిత్ర సురక్షిత శిబిరాలు ఇవన్నీ కూడా పెట్టి పారిశుద్ధ కార్మికులకైతే 1 కోటి వరకు ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. అందుకే అక్టోబర్ 2న సఫాయి మిత్రులు, శానిటేషన్ వర్కర్లు, అదే మరి టాప్ యూఎల్బీస్ అన్నీ కలిసి స్వచ్ఛంద వాలంటీర్లు, జిల్లా కలెక్టర్లు అందరినీ సత్కరించాలి. రాష్ట్రంలో కూడా మీరు ఒకసారి చూస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.